సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు జేడి నాయుడు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులుగా మేము ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. అనేక వైరస్లతో కూడినటువంటి రోగులు వస్తారు, వాళ్ళ మలాన్ని మూత్రాన్ని శుభ్రం చేస్తారు. అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి బాత్రూమ్లు కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు నిండిపోయినటువంటి హాస్పిటల్ కాలువల్ని, హాస్పిటల్ పరిసరాలని చీమల్లాగా శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి నెలకు 16,000 మాత్రమే జీతం అనేటువంటిది ఇస్తున్నారు. మెడికల్ అలవెన్స్ అనేటువంటిది ఇవ్వటం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా 7% ద్రవ్యోల్బణం సాధారణంగా పెరుగుతుంది. 7% ద్రవ్యోల్బణం తగ్గట్టుగా జీతాలు అనేటువంటి పెరగటం లేదు. అందుకని మేము ఏఐటీసీగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతుంది, ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కావున నెలకి 26,000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు జీతం ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులు అంటే వారు లేకపోతే హాస్పిటల్లో పరిసరాలు అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కరోజు కూడా హాస్పిటల్లో మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది. అందుకని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి పని చాలా ముఖ్యమైనదిగా భావించి వాళ్ళకి హెల్త్ అలవెన్స్ తో కూడినటువంటి, మెడికల్ అలవెన్స్ తో కూడినటువంటి నెలకి 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ప్రభుత్వమే, ప్రత్యేకించి పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలోను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక రకమైనటువంటి వేతనం ఉంది. ఆసుపత్రుల్లో పనిచేసిన వాళ్ళకి ఒక రకమైనటువంటి వేతనం ఇస్తా ఉన్నారు. మరో పక్కన మనం చూసినట్లయితే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ప్రభుత్వం నియమించినటువంటి ఏజెన్సీలు సామాన్యుడు బతకాలంటే 26,000 రూపాయలు కనీస వేతనం లేకపోతే తన కుటుంబాన్ని పోషించుకోలేడని చెప్పని నివేదికలు సమర్పించాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కార్పొరేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 18,000 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 16,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇద్దరూ చేసేది ఒకే రకమైనటువంటి పని. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 18,000 రూపాయలు కాకుండా అదనంగా వాళ్ళకి హెల్త్ అలవెన్స్ పేరుతోని ఇంకొక సుమారు 2,000 దాకా అదనంగా చెల్లిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి హజార్డస్ పనులే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా చేస్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఆ అలవెన్స్లు వర్తింపజేయు? తర్వాత వీళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టి మరింత తక్కువ వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ వ్యత్యాసాలు లేకుండా చేయాలని, దాంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పిన దాని ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయం చేసి కనీస వేతనం మొత్తం పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ ఇవ్వాలి. దాంతో పాటు అదనంగా వాళ్ళు చేస్తున్న పనిని బట్టి హెల్త్ హజార్డస్ నుంచి వాళ్ళకి మరింత రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో అదనంగా అలవెన్స్ కూడా, హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పని ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో దీని సాధన కోసం మరింత విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని చెప్పని తెలియజేస్తాం.